ఇన్ అండ్ అవుట్ ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అమెరికాకి, అది మీరు బై సీ గాని లేకపోతే బై రోడ్ గాని, అంటే బై రోడ్ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే మీరు ఎంటర్ అవుతారో ఇమిగ్రేషన్ అయ్యే చోట, బై ఎయిర్ గాని ఎయిర్పోర్ట్స్ లో, ఎక్కడి నుంచి అయినా సరే వచ్చేటువంటి ట్రావెలర్స్ కి December 26th నుంచి వాళ్ళు బయోమెట్రిక్స్ కలెక్ట్ చేసుకుంటారు, ప్లస్ మీ ఫోటో తీసుకుంటారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. సో అసలు ఈ రూల్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనే డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది పర్టికులర్ గా ఒక వీసా వాళ్ళకంటూ ఏం లేదు. ఇది B1 B2 విజిట్ వీసా మీద వచ్చే వాళ్ళకి కానీ, H1 వాళ్ళకి కానీ, L1 వాళ్ళకి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ వీసా మీద ఉన్నా, అండ్ ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్, హోల్ వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి ఎవడు అమెరికాలోకి ఎంటర్ అయినా సరే త్రూ, అది షిప్ లో వచ్చినా కానీ, లేకపోతే బై రోడ్ కెనడా నుంచి వచ్చి కొంచెం ఎంటర్ అవుతూ ఉంటారు కదా మన ఇమిగ్రేషన్ సైడ్, అట్లా అయినా కానీ, మెక్సికో ద్వారా కానీ, లేకపోతే ఈవెన్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా కానీ, సో ఏ రకమైన ట్రావెల్ ఎంట్రీ అయ్యేటప్పుడు తీసుకుంటారు, బయటకి వెళ్ళేటప్పుడు కూడా తీసుకుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఇది రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్క ఇమిగ్రెంట్ ని ఈజీగా క్రాక్ డౌన్ చేయడానికి. ఇది ఓన్లీ సిటిజన్స్ కి లేదు, నాన్ సిటిజన్స్ కి, అంటే నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరెవరైతే ఉంటారో ఓన్లీ వాళ్ళకే అనమాట. గ్రీన్ కార్డ్ హోల్డర్స్, లేకపోతే వీసాలు ఉన్న వాళ్ళు,